అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. జీవీ రెడ్డి ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే చాలా సంచలనంగా కలిగించింది. అందరికన్నా ఎక్కువ సంతోషపడింది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకేముంది, జీవీ రెడ్డి రాజీనామా చేశారు, ఇంకా చాలామంది క్యూలో ఉన్నారు అని చెప్పి సంకల్పం గుద్దేసుకున్నారు. నిజంగా జీవీ రెడ్డి ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ప్రభుత్వం అవ్వచ్చు, దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కూడా వివరించే ప్రయత్నం కూడా చేసింది. జీవీ రెడ్డి ఏదైతే ఫైబర్ నెట్ దానికి సంబంధించి దానికి రాజీనామా చేశారు, పార్టీ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇంకా టీడీపీ పతనం స్టార్ట్ అయింది అని చెప్పి సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ శ్రేణులు కానీ పండగ చేసుకున్నాయి. ఇంకా జీవీ రెడ్డికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మధ్య పొల్లలు పెట్టడానికి, దూరం చేయడానికి చాలా ట్రై చేశాయి వైసీపీ వర్గాలు. కానీ ఈరోజు చూస్తే ఒక మంచి వార్త అని చెప్పొచ్చు. జీవీ రెడ్డి రాజీనామాతో తెలుగుదేశం శ్రేణులు ఎవరైతే ఉన్నారో క్యాడరు నిరుత్సాహపడింది. సోషల్ మీడియా వేదికగా జీవీ రెడ్డి గారికి సానుభూతిని ఆయన సపోర్ట్ చేస్తూ చాలామంది మాట్లాడిన పరిస్థితి. దాని తర్వాత ఎందుకు ఆయన్ని ఇలాగ చేశారు అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి. దాని తర్వాత ఈరోజు చూస్తే జీవీ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ ఏంటి అనేది నేను ఒకసారి రివీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రభుత్వాన్ని, ఆయన తెలుగుదేశం పార్టీకి కానీ ఆ కూటమి ప్రభుత్వానికి విధేయుడిని అని చెప్తూ ఆయన ఒక ట్వీట్ పెట్టారు. జీవీ రెడ్డి గారు రాజీనామా తర్వాత ఆయన వెర్షన్ ఏంటి, ఆయన ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వం మీద కానీ, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు, దాంతోపాటు ఏదైతే పార్టీ మీద ఆయన విజన్ ఏంటి, ఆయన ఏమి చెప్తున్నారు అనే దాని మీద కూడా చాలా ఉత్కంఠ ఉంది. ఈరోజు ఏంటంటే ఆయన ఒక ఎక్స్ వేదికగా వీటన్నిటికి కూడా సమాధానాలు ఇస్తూ ఒక ట్వీట్ చేసిన పరిస్థితి. ఒకసారి ఆ ట్విట్టర్లో ఆయన ఏం ట్వీట్ పెట్టాడు, దాని సారాంశం ఏంటి అనేది కూడా ఒక్కసారి చూద్దాం. రైట్, ఇదే జీవీ రెడ్డి గారు బడ్జెట్ మీద నిన్న 2025-2026కి సంబంధించి వార్షిక బడ్జెట్కు గాను ఎవరైతే పయ్యావులు కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్కి అందరి నుంచి, సామాన్య ప్రజల నుంచి కూడా హర్షాద్వేగాలు వస్తున్నాయి. నిజంగా చాలా కొత్త కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. దానికి సంబంధించి జీవీ రెడ్డి గారు ట్వీట్ ఈరోజు చేశారు. ఆ బడ్జెట్ గురించి ఏం మాట్లాడుతున్నారు. నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు అని చెప్పి ఆయన మొదటి లైన్లోనే బడ్జెట్కి సంబంధించి జగన్ గవర్నమెంట్లో ఎలా ఉండేది బడ్జెట్, దాని తర్వాత ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏదైతే దానికి సంబంధించి బడ్జెట్కి సంబంధించి మొదటి లైన్లో చెప్పారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం. మొన్న ఏం చెప్పారు, మొత్తం అందరూ చంద్రబాబు నాయుడిని ఎదిరించారు, చంద్రబాబు నాయుడు గారికి అది ఎదురు తిరిగాడు, అక్కడికి ఏం చేశాడని చెప్పి కూడా మాట్లాడారు. ఈ ఒక లైన్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి ఎంత గౌరవం అనేది కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అభిమానం ఉంటుంది, దాంతోపాటు తక్కువ కాలంలోనే టీడీపీలోను ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించటం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి జీవీ రెడ్డి గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. యంగ్స్టరు, చదువుకున్నాడు, దాంతోపాటు లాయర్ అని కూడా ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన. దానికి సంబంధించి ఏదైతే దాన్ని మర్చిపోలేదు జీవీ రెడ్డి గారు అని చెప్పి మన ఈ యొక్క లైన్తో మనం తెలుసుకోవచ్చు. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఎప్పుడు ఆయన సారే అని చెప్పి ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవటం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత జీవీ రెడ్డి. ఒకే ఒక్క ట్వీట్తో మొత్తం ఆయన వెర్షన్ ఏంటి, బడ్జెట్ పట్ల కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆయన మీద ఉన్న అభిమానం కానీ, దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, దాంతోపాటు 2029లో కూడా అంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఎప్పటి నుంచి చెప్తుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంకొకసారి నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఉండాలి, ప్రజలు ఆ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలు ఆ అవకాశం ఇస్తే డెఫినెట్లీ మేము చేసి చూపిస్తామని అన్నారు కూడా అని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. ఈరోజు ఎక్స్ వేదికగా బడ్జెట్ గురించి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి
జీవిరెడ్డి చేసిన ట్వీట్ ఒకసారి చూస్తే రెండు పాయింట్లు అండర్లైన్ చేసుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు లేదా పార్టీ కానీ అండర్లైన్ చేసుకోవాలి. అదేంటంటే, ఎప్పటికీ మా సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఫస్ట్ పాయింట్, ఎప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఇది కదా లాయల్టీ అంటే. జీవిరెడ్డి లాయల్గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు అని కూడా మనం మాట్లాడుకుంటాం. బట్ ఆయన ఆ నిజాయితీకి దానికి సంబంధించి ఆ లాయల్టీని ఇక్కడ కూడా ఆయన ట్వీట్లో కూడా చూపించే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రెండు పాయింట్లు ఆయన అండర్లైన్ చేసుకోవాల్సింది. టోటల్ వీటన్నిటిలో ఎప్పటికీ మా సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను అనేది ఒక పాయింట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ 2 పాయింట్లు చాలా క్లారిటీగా చెప్పాడు. ఈ 2 పాయింట్లు ఈ ట్వీట్ నుంచి మనం ఎవరైతే అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్స్, తెలుగుదేశం శ్రేణులకి నిజంగా ఇది ఒక ఉత్సాహపరిచే, వాళ్ళని ఏదైతే క్యాడర్ మొన్న నిరుత్సాహపడ్డారో వాళ్ళందరూ కూడా ఒక బూస్టింగ్ పాయింట్ లాగా దీన్ని చెప్పొచ్చు. ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కానీ ఇది ఒక చంప పెట్టలాగా చెప్పొచ్చు ఈ యొక్క ట్వీట్.